బోధించుచుండగా ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన చదవండి పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు దేవుని శక్తి ఆయనకు ఉండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని ప్రభు దగ్గరికి తెచ్చుటకు వల్ల పడకపోయెను గనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్య వారిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడు ఒక్కడే తప్ప మనుష్యుల పాపములను ఎవడు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. వారి ఆలోచన ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకొనవలెను చెప్పి పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి మంచమెత్తుకుని ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకుని దేవునిని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. స్తోత్రం చెప్పండి, గది చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం చెయ్యాలి అని అంటే ఏ రకమైన పరిస్థితుల్లో తన కార్యం చేస్తాడు. మీకు అందరికీ అర్థం కావాలని మసాలా ఏమి దట్టించకుండా తెల్లన్నం, పప్పు, పచ్చడి, నెయ్యి. పిల్లలు కూడా వద్దంటారు కదా, ఈ అన్నం నెయ్యి కలిపితే చిన్న పిల్లలు కూడా తినేస్తారు. భోజనం అలవాటు లేనివాడికి కొంచెం మాంసం తిని జీర్ణించుకోలేనోడికి నువ్వెంత చికెన్ బిర్యానీ చెప్పినా పెట్టినా కష్టమే. ఎంత చిన్నపిల్లలైనా ఎంత అనారోగ్యంతో ఉన్నవాళ్ళైనా పప్పు, పచ్చడి, నెయ్యి అంటే అమృతంలాగా తింటారు. నా మాట అర్థమైతే స్తోత్రం చెప్దాం. అర్థమైందా? మరి ఇంకా అర్థమైతే ఎందుకు ఆపేనా? దేవుని వాక్యాన్ని
ఈరోజు చేరి వచ్చిన మీ అందరికీ, మనకందరికీ స్పష్టంగా అర్థమయ్యేలాగా చాలా సామాన్యమైన ధోరణిలో, చాలా సింపుల్గా 1, 2, 3 విషయాలు మీ ఎదురుకు తీసుకొచ్చి నా సమయాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. స్తోత్రం, స్తోత్రం. పాలు విడువని పిల్లలకి గుజ్జును కూడా అంటే ఈజీగా అరిగింది తింటారు. అలాంటి వాడికి తీసుకొచ్చి మంచి ప్రోటీనల్ ఫుడ్ పెట్టినా కానీ కష్టమే, తట్టుకోలేరు. అంటే దేవుని వాక్యంలో కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి. బలమైనటువంటి ఆహారం అనిపించుకోగలిగినటువంటి వర్తమానం ఉంటుంది, అందరికీ కావలసినటువంటి వర్తమానం ఉంటుంది. చిన్న పిల్లల స్టాండర్డ్లో ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగేటువంటి వాక్యపు అనుభవం కూడా ఉంటుంది. ఈరోజు నేను మీ ఎదురుకు తెచ్చే మాట చాలా సామాన్యమైనటువంటి విషయం, మీకు నాకు అందరికీ కావలసినటువంటి సంగతి ఇది. స్తోత్రం, స్తోత్రం. మరి ఓ పాస్టర్ గారిని మా ఇంట్లో మా అక్కాయికి ఆరోగ్యం బాగలేదు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడంట ఒక యవనస్తుడు. ఏమైందిరా మీ అక్కకి అని అడిగాడంట ఆ పాస్టర్ గారు. ఏదో జ్వరం వస్తుందండి, ఒళ్ళంతా నొప్పులు అంటుంది, 2 నెలల నుంచి తగ్గట్లేదు, ఎంతమంది డాక్టర్స్ చూపించినా తగ్గట్లేదు, మా అమ్మ నాన్న కూడా పాస్టర్ గారు వచ్చారు ఊళ్ళోకి, తీసుకురా ప్రార్థన చేపిద్దామని అన్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలండి అంటే, ఇంకంతేనా ఇంకేమైనా ఉందరా అని అడిగితే, ఏదోనండి గాలి అంటున్నారు, ధూళి అంటున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఎవరన్నా దగ్గరికి వెళ్ళి తెగబడి కొడుతుందండి, మీరు కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేశాడు. తల్లి వినాలి, పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేశాడు, తగ్గల. 1 వారం ఉపవాస ప్రార్థన అన్నాడు, తగ్గల. 3 వారాలు ఉపవాస ప్రార్థన అన్నాడు, తగ్గల. ఈసారి 7 వారాలు అన్నాడు. చివరికి ఏమన్నాడంటే, అసలు ఈ కుటుంబంలో ఎవరికి విశ్వాసమే లేదు, రెండోది కనీసం గాలి పట్టిందని చెప్పి అమ్మాయి కన్నా విశ్వాసం లేదు, ఆ అమ్మాయి కన్నా విశ్వాసం ఉంటే కార్యం జరిగేది, ఇటువంటి వాళ్ళ దగ్గర కార్యం జరగదు కాక జరగదు నిలిపేయాడంట. నేనేమంటానంటే, గాలి పట్టిన మనిషికి, తానేంటో తనకు తెలియని మనిషికి, ఏం మాట్లాడుతుందో, ఏం ఆలోచిస్తుందో, ఎప్పుడు నిలబడిద్దో, ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు ఎలాగుంటుందో తెలియని బలహీనురాలకి పాస్టర్ గారు వచ్చాడని, దేవుని సేవకుడని, ఆయన ప్రార్థన చేస్తే నేను బాగవుతానని ఇంత కథ ఆలోచించిద్దా? అర్థమైద్దా? అంత పరిస్థితి అర్థం కాదు. పాస్టర్ గారు రావడంతో విరుచుకుని కింద పడిపోద్ది, పడిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు, వెళ్ళిపోతావు, మళ్ళీ అదా మామూలే. యేసు ప్రభువు తన కార్యం ఒక వ్యక్తి పట్ల చేయాలంటే బేసికల్లీ 3 రీజన్స్ ఉంటాయి, 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, ఎవరైతే ప్రార్థన చేయించుకోవడానికి వస్తారో వారికి గనక ప్రభు పట్ల విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చెప్పాలి, దేవుడు కార్యం చేస్తాడు. అది స్వస్థత అని చెప్పండి, అది అద్భుతం అని చెప్పండి, దయ్యాలను వదిలించడం అని చెప్పండి, ఆశీర్వాదం అని చెప్పండి, ఇంకేదని చెప్పండి. ఒక వ్యక్తి పట్ల దేవుడు తన కార్యం చేయాలి అని అంటే
ఎవరి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడో సదరు వ్యక్తికి కనుక విశ్వాసం ఉంటే దేవుడు క్రియ తప్పనిసరిగా చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఉదాహరణకి యోహాను సువార్త 5వ అధ్యాయం వచనం మీరే సెర్చ్ చేయండి. వాడు అప్పటికి చాలా కాలము నుండి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. వింటున్నారా? వింటున్నాం పాస్టర్ గారు, అర్థమవుతుందనేవారు ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రహ్మాండంగా అర్థమవుతుంది, మీరేం డౌట్ పడాల్సిన పని లేదనేవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది కాబట్టి నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు. యేసు ప్రభు ఒక వ్యక్తి పట్ల తన కార్యం చేయాలంటే 3 కోణాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఇక్కడున్న మనలో దేవుని నుంచి ఏదైనా మేలు పొందాలని, ఏదైనా కార్యసిద్ధి పొందాలని ఒకవేళ వచ్చుంటే ఈరోజు వినిన వర్తమానం ముగించిన తరువాత ఏ కారణమును బట్టి నీ పట్ల దేవుడు క్రియ చేయాలో ఆ కారణాన్ని బట్టి దేవుడు క్రియ చేస్తాడు. ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టి చెప్దాం. హల్లెలూయా. ఏంటి ఆ కారణాలంటే, ఒకటి, నా పట్ల దేవుడు కార్యం చేయాలి అని వచ్చిన వ్యక్తి తన గనక విశ్వాసం ఉంటే, చెప్పాలి, తనకి నమ్మకం ఉంటే, బైబిల్ ఏముంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఈరోజు ఇక్కడ నా పట్ల దేవుడు క్రియ చేయాలి, ఒక అద్భుతం చేయాలి, ఒక మేలు చేయాలి అని ఆశించేవారు అందరికి ఇష్టమే కదా. నా పట్ల దేవుడు కార్యం చేయాలనేవారు, నాకు ఇష్టమే అనేవారు చేయి పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికి ఇష్టమే. ప్రభు మిమ్మల్ని నిండాలకు దీవించుగాక. రైట్. దేవుడు నీ పట్ల కార్యం చెయ్యాలంటే కండిషన్ ఏంటంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే చేయడా? మాట్లాడాలా? విశ్వాసం లేకపోతే చేయడా? బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకపోతే ఆయన వారి అవిశ్వాసమును చూచి అచ్చట ఏ క్రియ చెయ్యలేకపోయాను అని ఉంది. దేవుడు కార్యం చెయ్యాలంటే, దేవుని నుంచి మేలు పొందాలని వచ్చిన నీవు ముందు నీలో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఉదాహరణకి కోనేటి ఒడ్డున ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆ కోనేరు పేరేంటి? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా. ఏంట కోనేరు? బెతెస్దా. కోనేరుకి ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, దేవదూత దిగి వచ్చి ఏదో ఒక టైంలో నీళ్లు కదిలించడం జరిగింది. దేవదూత వచ్చి నీళ్లు కదిలించగానే కోనేటి దగ్గర ఉన్న వ్యాధిగ్రస్తుల్లో ఎవడు ముందు కోనేటిలోకి దిగితే వానికి స్వస్థత కలిగింది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఉన్నారు కోనేటి దగ్గర, ముందెవడు దిగితే వాడికి స్వస్థత అవుతుంది. వారిలో ఒకడున్నాడు, 38 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు కోనేటి ఒడ్డునే ఉండి. చెప్పండి, ఎన్నేళ్ళు? 38 ఏళ్ళు. ఓ పెద్ద పాస్టర్ గారు అన్నాడు, 38 ఏళ్ళ నుంచి కోనేటి ఒడ్డుని వీడు ఉండకపోతే నడవలేడు అనుకుందాం, దొరలొచ్చుగా నీళ్ళల్లోకి. లేదు,
వాడు భిక్షమెత్తుకుంటున్న డబ్బులు ఇచ్చి ఇంకెవరికైనా చెప్పి నన్ను తొయ్యండ్రా అనొచ్చుగా. అసలు స్వస్థపడటం వీడికే ఇష్టం లేదు. అందుకే వాడు కోనేటి ఒడ్డున ఉన్నాడు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాడు. కానీ నీటిలో దిగి స్వస్థపడే కంటే కోనేటి ఒడ్డు నుండి అడుక్కోవటమే వాడికి బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నాడంట. ఏం చూసినట్టు చెప్పాడు ఒక పెద్ద పాస్టర్ గారు. వేల సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. ఆయన లేడులే ఆ పాస్టర్ గారు. ఆయన శిష్యులు ఇప్పుడు తయారయ్యారు. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పేది అదే బోధ. కోనేటి ఒడ్డునున్న వ్యాధిగ్రస్తుడు, సోమరిపోతుడు, పనికి మాలినోడు, డబ్బు సంపాదించుకోవడానికి అక్కడ ఉంటేనే బాగుంది వాడికి, అందరూ స్వస్థపడుతున్నారు. కానీ వాడు మాత్రం వెళ్ళి నీళ్ళల్లో దొరకట్లేదు, దూకట్లేదు, ఎవరిని అడిగి తోయించుకోవట్లేదు. అంటే వాడు పైకి స్వస్థత అనుకుంటున్నాడు కానీ డబ్బులు సంపాదించుకోవడానికి ఆ జీవితమే బాగుంది అని చెప్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా, వాడు సోమరిపోతాడు, లేదు నటిస్తున్నాడు, లేక షోబాబు అనుకుందాం. వాడి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారు వాడి దగ్గరికి? కోనేటిలో దిగటానికి వాడికి శక్తి చాలట్లేదు, కానీ కోనేటిని సృష్టించిన వాడే వాడి దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. కోనేటిలోకి వెళ్ళడానికి వీలు కావడం కానీ కోనేటిని సృష్టించిన సృష్టికర్త సజీవ కోనేరే వాడి దగ్గరికి వచ్చాడు. వాడు సోమరిపోతాడు అనుకుందాం, ప్రభు వస్తాడు వాడి దగ్గరికి. వాడు షో చేస్తున్నాడు అనుకుందాం, ప్రభు వస్తాడు వాడి దగ్గరికి. పరిపూర్ణ విశ్వాసం లేదనుకుందాం, 38 ఏళ్ల నుంచి వాడు ఎదురు చూడగలడా? ఎదురు చూస్తే ప్రభు వస్తాడు వాడి దగ్గరికి. ఇవన్నీ ఏంటంటే తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్తో చెప్పుకునే మాటలు. వీళ్ళు చెప్పుకునే ఇంకో భయంకరమైన లోపం ఏంటో తెలుసా? క్షమించండి నన్ను, నా వర్తమానానికి అది కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా తండ్రి ప్రార్థనా పరుడైతే కొడుకు తండ్రిని వెంబడించాలని కోరుకుంటాడో కోరుకోడా? ఏ తండ్రి అయినా చెప్పాలి, మీరు చెప్పాలి. తండ్రి ప్రార్థనా పరుడైతే ఏ కుమారుడైనా తండ్రిని వెంబడించాలని కోరుకుంటాడో కోరుకోడా? ఒకవేళ కుమారుడు పుట్టిన కొడుకైనా పెంచుకున్నవాడినైనా వదిలేస్తాడా తండ్రి? నన్ను పిలిచాడు దేవుడు, నువ్వు రావడానికి వీల్లేదు అంటాడా? అనడు. ఎవడైనా ఒక విశ్వాసి కుటుంబాన్ని కనుక సరైన విధానంలో సంరక్షించకపోతే అతడు అవిశ్వాసి కంటే చెడ్డోడంట. నేను ఎంత వాక్యం చెప్పినా, ఎంత బోధించినా, ఎంత దైవ సంబంధమైన సేవకునిగా నేనున్నా, నేను ప్రభువులో ఉంటూ నా పిల్లలు నాకు దూరంగా, దేవునికి దూరంగా ఉంటే నాకు దేవుని దగ్గర అవమానమే కలిగింది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. ఈయన్ని దేవుడు పిలిచాడు, మెసొపొతామియాలో ఉన్నప్పుడు పిలిచాడు, లోబడలా, తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ పిలిచాడు, హారాన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు. దేవుని పిలుపు అందుకుని బయలుదేరినప్పుడు అబ్రహాం ఒక వ్యక్తిని పెంచుకుంటున్నాడు, సోదరుని కుమారుడు. అతని పేరేంటి? లోతు. అబ్రహాము సోదరుని కుమారుడు లోతుని పెంచుకుంటున్నాడు. దేవుడు అబ్రహామును పిలిస్తే పెంపుడు కొడుకైన లోతు అబ్రహాముతో వెళ్లకుండా ఉంటాడా? చెప్పాలి, వెళ్లకుండా ఉంటాడా? ఖచ్చితంగా వెళ్తాడు. తండ్రి లోబడితే బిడ్డ లోబడతాడు. మన పిల్లలా కాదుగా వాళ్ళు. మన పిల్లలైతే ఎడ్డమంటే తెడ్డమంటారు, అది అవునంటే ఇది కాదంటారు, ఇది కాదంటే అది అవునంటారు. మన పిల్లల్లాగా భయభక్తులు లేని గైరాల పిల్లలు కాదు. అబ్రహాము పెంపకంలో లోతును గురించి బైబిల్లో ఉంది, నీతిమంతుడైన లోతు అని రాయబడింది. కాకపోతే మందకాపరుల మధ్య గొడవ వచ్చి ఇద్దరు విడిపోయారు, అది వేరే విషయం. లోతు శాపాన్ని ఎందుకు వెళ్ళదీశాడు? భార్య ఎందుకు ఉపస్తంభమైంది? పిల్లలు ఎందుకు తనతో పాపం చేశారంటే ఈ ప్రముఖులు, ఈ వేదాంతులు చెప్పే మాట ఏంటో తెలుసా? పిలుపు అబ్రహాముకు ఉందంట, లోతుకు లేదంట. లేకపోయినా లోతు వెంబడించాడంట. అందుకని దేవుడు లోతు నాశనం చేశాడంట.
వీళ్ళకి వేల సంఘాలు, సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే 1000 మంది, 2000 మంది, 3000 మంది వీళ్ళ కుంపట్లో నుంచి వస్తూ ఉంటారు సేవకులు బయటికి. అదేమి చిత్రమో నాకు తెలియదు. తెలిస్తే వాక్యం చెప్పాలి, తెలియకపోతే మౌనం అవ్వాలి. యేసు ప్రభువే దేవుడు, ఒక్క మాట చాలు చెప్పుకుంటూ వెళ్ళు. నన్ను బ్రతికించాడు, మిమ్మల్ని బ్రతికిస్తాడు, అజ్జాలు. నన్ను ఆదరించాడు, నిన్ను ఆదరిస్తాడు, అజ్జాలు. వాక్యాన్ని తప్పు చెప్పి పెడత్రోవ పెట్టించి మనం పెడత్రోవలో వెళుతూ మన తర్వాత వచ్చే జనాంగాలను కూడా తప్పు త్రోవలోకి నడిపించడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, కోనేటి ఒడ్డున ఉన్నవాడు సోమరుడని, తప్పుటోడని, వేషధారని, డబ్బులు బాగా వస్తున్నాయని, షో చేస్తున్నాడని ఎన్ని ముచ్చట్లు చెప్తారో అదంతా లేదు బైబిల్లో. నేను ఒక్క మాట నమ్ముతా, అదే చెప్తున్నా మీకు. వాడు కనుక సోమరుడు నటుడైతే సాక్షాత్తు యేసు ప్రభు వాడి దగ్గరికి వస్తాడా? వాడు చదవండి, ఆ మాట చదవండి. అప్పటికి బహుకాలము నుండి అంటే ఎంతకాలం? 38 ఏళ్ళు. సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ విశ్వాసం. 38 ఏళ్ల నుంచి కోనేటి ఒడ్డున వాడు ఎదురు చూస్తూ ఉంటే ఏ మనుష్యుడు వాడిని దించింది లేదు, వాడు స్వస్థపడింది లేదు. కానీ సాక్షాత్తు వాడి స్థితిని చూచి, వాడి విశ్వాసమును చూచి, వాడి నిరీక్షణను చూచి, వాడి నిస్సహాయతను చూచి, వారి నిర్వీర్యతను చూసి సాక్షాత్తు దేవుడే వచ్చి వానిని స్వస్థపరిచాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, నమ్ముట నీ వల్లనైతే, నీవు దేవుని పట్ల నమ్మకం ఉంచితే. వాడు 38 ఏళ్ళు ఎదురు చూస్తే దేవుడు కార్యం చేశాడు. కనీసం 38 నెలలు ఎదురు చూడవా దేవుని కోసం? 38 రోజులు ఎదురు చూడవా దేవుని కార్యం కోసం? మనం మొదలు పెట్టేమో లేదో వెంటనే కార్యం జరగాలి, ప్రార్థన చేసేమో లేదో ఆమెనని కళ్ళు తెరిస్తే మనం అడిగింది వచ్చి పడతా ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు, తాను అనుకున్న టైంలోనే చేస్తాడు. అర్థమైతే ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్ అన్నాడు, ప్రతిదానికి సమయము కలదు. దేవుడు అనుకున్న సమయంలో చేస్తాడండి. వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. ఎంతకాలం పట్టింది అక్కడ నడిపించడానికి? 40 ఏళ్ళు అరణ్య యాత్ర వారు చేయాల్సి వచ్చింది. యోసేపుని ఏలికగా స్థిరపరుస్తానన్నాడు. 17 ఏళ్ల మిన్న ప్రాయంలో అతనికి దర్శనం వస్తే యోసేపు ఐగుప్తు సామ్రాజ్యానికి అధినేత అయ్యేపాటికి 37 వచ్చింది. 30వ ఏట అంటే సుమారు 13-14 ఏళ్ళు టైం పట్టింది. విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం ఉన్నంతనే వెంటనే యేసు నామములో వచ్చి కలుగునుగాక అంటే కలగదు. ఆయన అనుకున్న టైంలో, ఆయన నిర్ణయించిన టైంలో, ఆయన ఎంచుకున్న టైంలోనే ఆయన కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకవేళ మనలో ఎవరైనా దేవుని నుంచి ఏదైనా కార్యాన్ని మనం నిరీక్షిస్తుంటే, ఎదురు చూస్తూ ఉంటే, ఇంకా చేయలేదు, చాలా కాలం నుంచి చూస్తున్నాను ఇంకా దేవుడు కార్యం చేయలేదని చెప్పి నిరాశపడాల్సిన పని లేదు. కానీ మన సమయం వేరు, దేవుని సమయం వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు. దేవుడు తాను అనుకున్న సమయంలోనే కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఎలాగుండాలంటే 38 ఏళ్ళు కావచ్చు, 38 నెలలు కావచ్చు, 38 దినాలు కావచ్చు, అరణ్యములో ఎదురు చూసి 40 ఏళ్ళు కావచ్చు, యోసేపులాగా 13 ఏళ్ళు కావచ్చు. తగిన సమయం వచ్చేదాకా దేవదూతలు కదిలించినప్పుడు దిగలేకపోయావేమో, అందరూ క్రియ పొందేటప్పుడు నీవు పొందలేకపోయావేమో. జీవజల ఊట అయిన యేసుని ఎద్దుకు వచ్చేదాకా నువ్వు ఎదురు చూడాలి నిరీక్షణతో. స్తోత్రం. ఖచ్చితంగా ప్రభు వస్తాడు. విశ్వాసం మాత్రం ఉంచాలి. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం. ఈ మాటని కొంతమంది ఏమనుకుంటారంటే,
ఊరి నాయన పరిచర్యకి రావచ్చు కదా, కోత విస్తారం పనివారు కొద్దిమంది అని బైబిల్లో ఉంది. ఎంతకాలం వాక్యం చెబుతావు, విశ్వాసిగా ఉంటావు, వాక్యం చెబుతావు, నీ పనులు చేసుకుంటావు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాడి కిందకు వచ్చేరా బాబు అన్నాం అనుకో. మీరే చెప్పారుగా పాస్టర్ గారు, ప్రతిదానికి సమయం కలదని. సమయం వచ్చినప్పుడు యోసేపు 13 ఏళ్ళు ఎదురు చూశాడు, అరణ్యంలో వాళ్ళు 40 ఏళ్ళకు కానీ చేరారు. కోనేటివాడిని ఉన్నవాడు 38 ఏళ్ళు ఎదురు చూశాడు. మరి నేను కూడా ఆయన పిలుపు వచ్చినప్పుడు వస్తారే పాస్టర్ గారు, ఏమైంది అంటావేమో. మా భక్తి జీవితాన్ని రోజు రోజు పెంచుకోవాలి. భక్తి అనే దానికి ఎవ్వడు ఒక స్థాయిలో ఉండడానికి వీలు. పాపం అనేది మాత్రం రెప్పపాటును వదిలిపెట్టాలి ఎవడైనా సరే. స్తోత్రం. దేవుని నుంచి క్రియ పొందడానికి ఆయన ఏర్పరిచిన సమయం కోసం ఎదురు చూడాలి. కాడి మోయడానికి పిలుపుతో పని లేదు. పని పాడవుతుంది, ఆత్మలు నశిస్తున్నాయి. నశించే ఆత్మల పట్ల భారం, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఈ క్షణమే దేవుని కొరకు రావాలి. స్తోత్రం. దేవుడు క్రియ చేయడానికి సంవత్సరాలు ఎదురు చూసినట్టుగా కాడి క్రిందికి రావడానికి సంవత్సరాలతో పని లేదు. బాధ్యత ఉన్నవాడు ఈ రోజైనా వస్తాడు, ఇప్పుడైనా వస్తాడు. దానికి దీనికి లింక్ పెట్టుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఒక వ్యక్తి పట్ల స్వస్థతే కావచ్చు, అద్భుతమే కావచ్చు, మేలే కావచ్చు, ఏదైనా నీవు ఎక్స్పెక్ట్ చేసే ఒక కార్యం చేయాలంటే, ఒక మేలు చేయాలంటే నీవు ఆయన పట్ల నమ్మకం ఉంచాలి. చెప్పండి, నీవు ఆయన పట్ల అందరితో పోల్చుకోవద్దు. వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా నేనెట్లా అనుకోవద్దు. ఒక్కదానికి ఒక టైం ఉంటుంది. అవునంటారా? మామిడి చెట్టు కాపు రావడానికి ఒక టైం ఉంటుంది, వేప చెట్టు కాపు రావడానికి ఒక టైం ఉంటుంది. అన్నీ ఆయన సృష్టించినవి, కానీ వాటి కాల వ్యవధులు వేరు. స్తోత్రం. ప్రతిదానికి సమయం కలదు. నమ్మకం ఉంచాలి. 38 ఏళ్ళు దేవుని పట్ల వాడు విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నాడు. తానే వచ్చి వాడిని స్వస్థపరిచాడు. ఒకటి, కొన్నిసార్లు వాడంటే స్పృహలో ఉన్నాడు, 38 ఏళ్ళు ఎదురు చూశాడు. మరి ఇప్పుడు ఈ పక్షవాయువు కలిగిన రోగి ఒకడు ఉన్నాడు. ఇందాక చదువుకున్నాం మనం లోకస్వార్త 5లో. పక్షవాయువు కలిగిన రోగి కాదు. ఈ మధ్య నేను ఐసీలో ఒక పేషెంట్ ఉంటే ప్రార్థన చేయడానికి వెళితే ఐసీలో అతను కోమాలోకి వెళ్ళి 9 రోజులంట. మరి 9 రోజులు కోమాలో ఉన్నవాడికి నేను వెళ్ళి ప్రార్థన చేస్తే వాడికి ఏం విశ్వాసం ఉంటుంది? అసలు మైకంలో లేడు, మన ఆలోచన లేడు, మైండ్ లేదు, స్పృహ లేదు. మరి వాడికి ఏముంటుంది? ఏం విశ్వాసం ఉండాలి? కోమాలో ఉన్నవాడికి ఏం విశ్వాసం ఉంటుంది? మరి వాడికి విశ్వాసం లేదు, కోమాలో ఉన్నాడు, వాడికి ఏం తెలియదు. వాడికి కార్యం చేస్తాడో చేయడా? దేవుడు చెప్పాలి. కార్యం చేస్తాడో చేయడా? చేస్తాడు. ఎప్పుడు? ఆ ఇంట్లోకి వచ్చారు, మంచం మీద మోసుకొని వచ్చారు. మంచం మీద మోసుకొని వస్తే ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. చెప్పండి, ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం. ప్రభు ఉన్నాడు లోపల, ప్రజలు తండోపతంలో ఉన్నారు. వీడిని ఇప్పుడు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఆయన కనుచూపు వాడి మీద పడితే స్వస్థపడవచ్చు, కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఓ నాయన, ఇప్పుడు ఎక్కడ వంతు జనం బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బులున్న వాళ్ళకేనంట ఆయన చూసేది, ఆయన ఫాలోవర్స్కేనంట ఆయన చూసేది. ఏది? ఈరోజు స్పాన్సర్స్ మీట్ అంట. ఆ దైవజనుడు కనాలంటే 10,000 రూపాయలు ఇవ్వగలిగే వాళ్ళకే ఈరోజు అవకాశం. తండోపతండ్ల జనం ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కష్టం. వీడిని తీసుకొని, ఈ పక్షవాయువు గల్లవాడిని తీసుకొని వెళ్ళటం చాలా కష్టం. ఇప్పుడు కాదు, ఈసారి చూద్దాం లేరా అని వెనక్కి వెళ్ళేవాళ్ళు. మనం అయితే ఈ లోపల చచ్చి కూర్చునేవాడు. ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు, ఇల్లంతా కిక్కిరిసిపోయింది.
అప్పుడు ఏం చేశారు వారు? ఇంటి పైకెక్కి, ఎక్కడెక్కి? మరి ఇల్లు గల్లవాళ్ళు ఏమనలేదా? మాట్లాడండి. ఇల్లు గల్లవాళ్ళు ఏమనలేదా? మనమైతే రఫ్ ఆడిచ్చేవాడు. ఏందనుకుంటున్నారు? అసలు మేము ఎటువంటి వాళ్ళం అయితే మా ఇంట్లోకి ప్రభు వచ్చాడు, నీలాంటి వాడికి అవకాశం ఉందా? గెట్ అవుట్. ఒకవేళ ఏదన్నా కార్యం కావాలంటే రోడ్డు మీదకి వస్తాడు ఆయన, వచ్చినప్పుడు పొందుకో. ఏమనుకుంటున్నావు? నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎవరున్నారు లోపల? అది ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన బంధువు, ఈయన ఎంపీ, ఆయన సీఎం, ఆయన పిఎం, ఆయన ఇంకొక ఆయన, ఈయన ఇంకొక ఆయన, వీళ్ళు లోపల రావాలనుకున్నా అసలు వీలైతే నీకు అనేవాడు. సాధ్యం కాదా? వీళ్ళు ఇంటి పైకి ఎక్కారు. అసలు ఇల్లు గల్లా వాళ్ళు ఉన్నారా లేరా, అవునన్నారా కాదన్నారా, ఏమన్నారనే ప్రస్తావనే లేదు. స్తోత్రం. వారు గాడిద పిల్లను విప్పుతూ ఉంటే దాని వారు వచ్చి అడిగారు, ఎందుకు విప్పుతున్నారయ్యా అని అడిగారు. వారు ఏం చెప్పారు తెలుసా? ఇవి ప్రభువునకు మారు మాట్లాడాల, విప్పి తోలి పెట్టారు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది మనలో? అది ఆ స్టాండర్డ్స్ మనలో. ప్రభువా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు? అయ్యా, నీ దగ్గరికి వస్తావు, నువ్వేం పెడతావు? ఇది వరుస. లేదు, మా దగ్గరికి ఆహ్వానిస్తావు, మాకేం తెస్తావు? ఈ మధ్య పాస్టర్స్ పరిస్థితులు కూడా అంతే అయిపోయినాయి. ఒక దైవజనుడిని సువార్తకు పిలవాలంటే ఏ పాస్టర్ని పిలిస్తే జనం ఎక్కువ వస్తారు, ఇదొక సమీక్ష. ఏ పాస్టర్ గారిని పిలిస్తే ఎంత ఇచ్చి వెళ్తాడు, ఇదొక సమీక్ష. ఇవన్నీ బైబిల్లో లేని సంగతులండి, ప్రభు ప్రవేశపెట్టని సంగతులండి ఇవన్నీ. ఇంటి వారు ఏమయ్యారో తెలియదు, అవునన్నారో కాదన్నారో తెలియదు, వారి గురించిన ప్రస్తావన లేదు. ఆ ఇంట్లో ప్రభు ఉన్నాడు అంతే. ఆ ఇంటికి అడ్రస్ ఎవరంటే ఇంట్లో ఉన్న ప్రభువే ఆ ఇంటికి అడ్రస్. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నాకు చిరునామా నా ఇల్లు అయితే, నా ఇంటికి చిరునామా నా ఇంట్లో ఉన్న నా ప్రభువే. స్తోత్రం, స్తోత్రం. ఆ ఇంట్లో ప్రభు ఉన్నంతసేపు ఇక ఇంటిని గురించి, ఇంటి వారిని గురించిన సమస్య లేదు. ఇంటి పైకి ఎక్కారు, పెంకులు ఓడదీశారు. ఏం ఓడదీశారు? నెలకు 10,000 అద్దిస్తా, మేక కొట్టుకుంటామంటే ఒప్పుకోరు ఇల్లు గలవాళ్ళు. 10,000 అద్దెలో ఒక్కరోజు లేట్ అయితే చచ్చిపోతారు గుండెపోటుతో. మళ్ళీ వింటున్నారా? 10,000 ఇచ్చినప్పుడు మేక కొట్టుకోకపోతే బట్టలు ఎక్కడ తగిలిస్తారు? మేక కొట్టకపోతే క్యాలెండర్స్ ఎక్కడ చదివిస్తారు? మేక కొట్టకపోతే ఎలా వాడుకుంటారు? యేసు ఉన్న ఆ ఇంట్లోకి పక్షవాయువు కలిగిన రోగిని తెచ్చే క్రమంలో ఇల్లు కిక్కిరిసిపోయింది. ఇంటి వారి గురించిన ప్రస్తావన లేదు. ఆ ఇంట్లో ప్రభు ఉన్నంతసేపు ప్రభువుని బట్టి ఆ ఇంటి ప్రస్తావన. చాలా ఇళ్ళు ఉన్నాయి ప్రభు కాలంలో. ఏ ఇంటిని గురించి బైబిల్లో మనం చూడలేం, కానీ ప్రభు ఉన్న ఇంటిని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వారు ఇంటి పైకెక్కి పెంకులు ఓడదీసి పైనుండి పక్షవాయువు కలిగిన వానిని మంచం మీద అలాగే ప్రభు దగ్గర దించారు. అప్పుడు ఏం చేశాడు ప్రభు? మాట్లాడండి. మీకు ఏమన్నా బుద్ధి ఉందా? తర్వాత రావచ్చు కదా, నీకంటే ముందున్న వీళ్ళందరూ ఏమైపోతారు అన్నాడా? ఏమన్నాడు మరి? పైనుండి కిందికి దించారుగా, వీళ్ళంతా 10,000 కట్టినాడు బ్రదర్, మీరు 1,00,000 రూపాయలు కడితే ముందు మీకే ప్రయారిటీ అన్నాడా? ఫోటోకైతే 10,000 అంట, వీడియోకైతే 25,000 అంట, ఆడియోలో ప్రార్థన చేస్తే 5,000 అంట. ఏంటిది? సేవకుల పాట, సేవకుల అమ్మకం. యేసయ్య పేరు చెప్పుకున్న వాళ్ళు బ్రతుకులు ఎలాగుంటే మరి యేసయ్య ఎలాగుండాలి? పైనుండి క్రిందికి దిగిన పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని చూచి, నీ పాపములు చెప్పాలి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే ఎవరిని బట్టి కార్యం చేశాడు ఆయన?
వారి ఎన్నో వచ్చిన అది 20వ వచనం. ఒకసారి చూడండి, బైబిల్స్ ఉన్నవారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన వారి విశ్వాసమును చూచి, అంటే పక్షవాయువు కలిగిన వారి విశ్వాసాన్ని చూసాడా, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసాడా? మీరు మాట్లాడాలా? ఎవరి విశ్వాసాన్ని చూశాడు? తీసుకొచ్చిన వారి. దేవుడు కార్యం చెయ్యాలంటే, దేవుని నుంచి ఒక అద్భుతాన్ని ఆశించిన వ్యక్తిలో విశ్వాసం ఉంటే కార్యం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో అసలు ఆ వ్యక్తికి ఏమి తెలీదు, కానీ ఆ వ్యక్తి బంధువుగా, సదరు వ్యక్తి అమ్మగా, నాన్నగా, లేక సదరు వ్యక్తి కుమారునిగా, కుమార్తెగా, సమీపంగా ఉండే వ్యక్తిగా నీకు గనుక విశ్వాసం ఉండి నీ ఇంట్లో ఉన్న వారికి బాగోకపోతే, నీవు ప్రభు పట్ల విశ్వాసం చూపిస్తే, నీ విశ్వాసాన్ని బట్టి అవతల వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు. హత్యరి పాపాలు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. నేనేమో దేవుడా? పాపములు క్షమించే హక్కు ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. ఈయనేంటి దేవుని స్థానంలో ఉన్నాడా? పాపాలు క్షమించబడిన అంటున్నాడు అని చెప్పి గుసగుసలు బయలుదేరి ప్రభు వారి అంతరంగాన్ని ఎరిగి అప్పుడు మాట్లాడుతున్నాడు. పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం తేలిక, నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం తేలిక. ఒక వ్యక్తిని స్వస్థపరచడం ఈజీనా, పాపాలు క్షమించడం ఈజీనా? ఏది? స్వస్థపరచడమే. ఏముంది, మందుల షాపుకి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసినా 5 కాసేపు హీల్. కానీ ఇక్కడ ప్రభువు స్వస్థపరచడాన్ని బేస్ చేసుకోవాలా. నీ పాపములు క్షమించవు. ఇప్పుడు మన దగ్గరికి కూడా ఎవరైనా ఒకరు అనారోగ్యంతో, అక్కర్లోనూ, సమస్యల నుండి వస్తే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, యేసునామంలో ఈ బిడ్డ అప్పులు తీసేయి, యేసునామంలో ఈ బిడ్డ కష్టాలు తీసేయి, యేసునామంలో ఈ బిడ్డను స్వస్థపరచు, ఎంత తేలికపాటి మాటలే వాగుతూ ఉంటాం మనం. అసలు ముందు సదరు వ్యక్తి నీడేంటి? ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంది, జలుబు ఉంది. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. క్యాన్సర్కి మందు ముందు ఇస్తాడా, జలుబుకు మందు ముందు ఇస్తాడా? ఏది సీరియస్? జలుబు వల్ల చేస్తాడా, క్యాన్సర్ వల్ల చేస్తాడా? అప్పుడు డాక్టర్ దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి? క్యాన్సర్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటాడు, పాపాలతో కూడా ఉంటాడు. ప్రభు దగ్గరికి వస్తే మనమైతే ఏం చేస్తామంటే అనారోగ్యాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రభు దేన్ని కాన్సన్ట్రేట్ చేశాడు? పాపాన్ని. కోపం వచ్చింది వాళ్ళకి, పాపాలు క్షమించబడి ఉన్నవి అంటాడు. ఏనేటి మనిషి అయి ఉండి? అప్పుడు ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం ఈజీనా, స్వస్థపరచడం ఈజీనా? స్వస్థపరచడం ఈజీ. మరి ఇప్పుడు నేనేం చేశాను? పాపములు అంటే కష్టమైన దాన్ని నేను చేశాను. పాపములు క్షమించడం అనేది ఎవరు చేయగలరంటే దేవుడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు ఈయనెవరు? సాక్షాత్తు దైవమే. స్తోత్రం చెప్పండి, రెడీ చెప్పాలి, హల్లెలూయా. సాక్షాత్తు దైవమే. దైవం నరరూపధారి అయిన వేళ, ఆది అందున్న వాక్యం శరీరమును దాల్చిన వేళ. సరే, సంగతిలోకి వద్దాం. పక్షవాయువు కలిగిన వానికి విశ్వాసం లేదు, కానీ తీసుకొచ్చిన వారు విశ్వాసంతో తెచ్చారు. ప్రభువు స్వస్థ పరిచాడు. నంబర్ 2 చెప్పండి. 1, అనారోగ్యంతో ఉన్నవానికి విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. 2, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవాడు కోమాలో ఉన్నాడు అనుకోండి, వాడికి విశ్వాసం ఉందో లేదో తెలియదు, అప్పుడు కూడా కార్యం చేస్తాడు. ఎవరిని బట్టి?
ఇంట్లో వారిని బట్టి, తనను తీసుకొచ్చిన వారిని బట్టి, తనను ప్రభు దగ్గరికి పరిచయం చేసిన వారిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వీడికి కార్యం చేస్తాడు. రెండు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు తెచ్చినోడికి విశ్వాసం లేదు, రోగంతో ఉన్నవాడికి కూడా విశ్వాసం లేదు. అయినా కొన్ని సందర్భాల్లో కార్యం చేశాడు దేవుడు. ఉందా? అలాగని ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. నలభై 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి 48 యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అబ్బో, ఇది అసలు కాంట్రవర్సీ. మనలో విశ్వాసాన్ని పెట్టే కాదు, అసలు మనలో విశ్వాసాన్ని పుట్టించడానికి కూడా ఆయన కార్యం చేస్తాడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నా మాట అర్థమైతే బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముందు వ్యాధిగ్రస్తుడికి నమ్మకం ఉంటే చేస్తాడు. రెండోది, ఒకవేళ వాడికి నమ్మకం లేకపోయినా వాడిని తీసుకొచ్చిన వాళ్ళకి నమ్మకం ఉంటే చేస్తాడు. మూడోది, వాళ్ళకి లేదు వీడికి లేదు అయినా చేస్తాడు. ఎప్పుడు? ప్రభువు పట్ల నమ్మకం లేని ప్రజలకి నమ్మకం పుట్టాలంటే వ్యాధిగ్రస్తుడితో పని లేదు, తెచ్చిన వాళ్ళతో పని లేదు. దేవుని మహిమ వెల్లడైతేనే ఈ ప్రజలు నమ్ముతారు అనుకున్నప్పుడు కార్యం చేస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. చదవండి. ఆయన శిష్యులు ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీడిని కన్నవారైనను చేయలేదు గాని. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుని క్రియలు వీని యందు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. లాజర్కి రోగం వచ్చింది. వినండి, ముగింపులోకి వస్తున్నా. లాజరు అంటే ఎవరు? మార్తా మరియల సహోదరుడు. రోగం వచ్చింది. ప్రభు కబురెళ్ళింది, అయ్యా నీవు ప్రేమించే లాజరుకి వ్యాధి వచ్చింది, అనారోగ్యం వచ్చిందయ్యా అని కబురెళ్ళింది. ప్రభు వెంటనే వెళ్ళాలి వాడిని ఆయన స్వస్థపరచడానికి. అక్కడ రాస్తాడు బైబిల్ యోహాను సువార్త 11లో, లాజరుకు బాగాలేదన్న వార్త విని ఇంకా 2 రోజులు అక్కడే ఉండిపోయాడంట. అంతేనా ఇర్మియా? ఇంకా 2 రోజులు. పొరపాటున మనం అనుకో, మన సంఘాలు ఎవరికైనా బాగోపోతే వార్త తెలియకపోతే పర్లా, తెలిసిన తర్వాత లేట్ చేసామనుకోండి సత్యమే, బాంబులు తీసుకొని వచ్చేస్తారు మీద. ఆయనకి ఇష్టమైన వాళ్ళకైతే బాగానే పోతాడు, మా దగ్గరికంటే రాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలైన రాళ్ళు రూతారో తెలియదు. లాజర్కు బాగాలేదు. పైగా లాజర్ అర్హత ఏంటంటే క్రీస్తు ద్వారా ప్రేమించబడినవాడు. వ్యాధి వచ్చింది అని చెప్పగానే ప్రభు వెళ్ళాలి వెంటనే. ఆయన వెళ్ళాల, 2 రోజులు ఆలస్యం చేశాడు. ఈలోపు లాజరు చనిపోయాడు. అక్కడేమన్నాడు తెలుసా ప్రభు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని
దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు ఈ వ్యాధి వల్ల తద్వారా వచ్చే మరణం వల్ల మహిమపరచబడినట్లుగా వచ్చింది. చెప్పండి, దేవుడు ఎప్పుడు చేస్తాడు క్రియ? ఒకటి, అంటే ఎవరైతే ప్రభు దగ్గర నుంచి సమాధానం కోరతారో వారి విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. నంబర్ 2, ఒకవేళ రోగి గనక అనారోగ్యంతో ఉండి గ్రహింపు లేకుండా ఉంటే తన తల్లో, తండ్రో, భార్యో, భర్తో, ఇంట్లో వారో, ఇరుగువారో, పొరుగువారో వారు తీసుకొస్తే వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు క్రియ చేస్తాడు. 3, ఒకవేళ ఇతనికి లేదు, తెచ్చిన వారికి కూడా లేదు, అయినా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? దేవుని క్రియలు వాని ఎడల, అదేగా యోహాను 9లో అంతే. ఏమన్నాడు? దేవుని క్రియలు వీని యందు స్పష్టపరచబడడానికి వాడు గుడ్డివాడుగా పుట్టాలి, దేవుడు కార్యం చేయాలి, కార్యాన్ని బట్టి అనేకులు ప్రభువుని మహిమపరచాలి. యోహాను సువార్త 4లో ఏమన్నాడు? సూచక క్రియలు అద్భుతాలు చేయకపోతే మీరు విశ్వసింపరని, అంటే ప్రజల్లో విశ్వాసాన్ని పుట్టించడానికి కూడా దేవుడు క్రియ చేస్తాడు. చివరి మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు క్రియ చేస్తాడు అంటే, వింటున్నారా? లాజరు విషయంలో చెప్పాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మనుష్య కుమారుడైన దైవ కుమారుడైన క్రీస్తు మహిమపరచబడ్డానికి. ఇప్పుడు నేను ముక్తాయింపులోకి వస్తున్నాను, వర్తమానాన్ని కుదింపులోకి తెస్తున్నాను. ఇక్కడున్న మనలో మనం ఏ కేడర్లో ఉన్నాం? అనారోగ్యంతో ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందిలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు, సమాధానం లేని స్థితిలో ఉండొచ్చు, ఇంకేదో విభిన్నమైన సమస్యల్లో ఉండొచ్చు, భార్యాభర్త మధ్య సమాధానం లేనటువంటి స్థితిలోనే ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ యు ఆర్ గోయింగ్ ఆన్, ఏదైనా కావచ్చు. వాక్యం చెప్తుంది, నీ సమస్య ఏదైనా నీకు దేవుని పట్ల నమ్మకం ఉంటే దేవుడు క్రియ చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఒక తండ్రి అడిగాడు, చెవిటిదైన మోగదయ్యం పట్టిన వారి తండ్రి, నమ్ముతున్నానయ్యా, అపనమ్మిక కలగకుండా నమ్మాలి, నమ్మితే కార్యం. ఒకవేళ మనలో నమ్మకం లేకపోతే కూడా ప్రభువుని అడగాలి. ఏమని? నాలో అపనమ్మిక తీసేసి నమ్మకం పుట్టించు. ఇది గొప్ప సంగతి. స్వస్థపరచమని అడుగుతాం, అప్పులు తీర్చమని అడుగుతాం, ఆరోగ్యం ఇమ్మని అడుగుతాం, పిల్లల్ని పెద్ద చేయమని అడుగుతాం, పెళ్లి చేయమని అడుగుతాం, ఉద్యోగాలు ఇమ్మని అడుగుతాం, ఇల్లు కట్టించమని అడుగుతాం, పొలాలు కావాలని అడుగుతాం, అన్నీ అడుగుతాం. ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటంటే దేవుని పట్ల పుష్కలమైన విశ్వాసం. ఇన్ కేస్ తగినంత విశ్వాసం లేకపోతే దేవుడిని అడగాలి. ఏమని అడగాలంటే, నమ్ముతున్నాను, అపనమ్మిక పుట్టించుకున్నట్లు సహాయం చేయమని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 3వది, అనారోగ్యంతో ఉన్నవాడికి లేకపోయినా ఉంటే కార్యం చేస్తాడు. ఒకవేళ లేకపోతే ప్రక్కన ఉన్న వాళ్ళకి కనుక విశ్వాసం ఉంటే చేస్తాడు. అసలు వీళ్ళిద్దరికీ లేదు, అయినా దేవుడు చేస్తాడు. 3rd పొజిషన్ ఏంటంటే, దేవుని క్రియలు నిన్ను బట్టి బట్టబయలు కావాలి. నీ పట్ల క్రియ జరిగితే అనేకులు నిన్ను బట్టి దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం, స్తోత్రం. నేను చెప్పిన ఈ వర్తమానం అంతా కూడా క్రోడీకరింపు ఏంటంటే, ఎవరైనా ఒకరు దేవుని నుంచి ఏదైనా ఒక ఆలోచనతో వచ్చి ఉంటే, ఒక అర్థింపుతో వచ్చి ఉంటే, సహాయం కొరకు వచ్చి ఉంటే, ఈ చెప్పబడిన గ్రౌండ్స్లో ఏ గ్రౌండ్ నీకు అప్లై అవుతో ఈ రాత్రి దేవుడు నీకు క్రియ చేస్తాడు. స్తోత్రం. నీలో నమ్మకం ఉంటే చేస్తాడు, నమ్మకం లేదా, ఎవరు నీకు ఇక్కడ సభలు జరుగుతున్నాయని చెప్పారో వారి విశ్వాసాన్ని బట్టి అయినా చేస్తాడు. వారికి నీకు ఇద్దరికి లేదా, దేవుని క్రియ నిన్ను బట్టి బయలుపరచబడ్డానికైనా చేస్తాడు. స్తోత్రం. ఒకవేళ అప్పటికీ కాలేదా, నిన్ను బట్టి దైవ కుమారుడు మహిమ పొందడానికి చేస్తాడు. ఇంకొక రీజన్ ఏంటంటే,
నీ పట్ల కార్యం చేస్తే అనేకులు నిన్ను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడానికైనా చేస్తాడు. ఏ డైమెన్షన్లో నుంచి తప్పిపోవడానికి వీల్లేదు. ఈ రాత్రి దేవుడు సూటిగా తన క్రియ నీ పట్ల జరిగించునుగాక. మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. ఈ రాత్రి మనం చేయాల్సింది ఏంటంటే, నిజంగా దేవా నేను అవసరతలో ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభు అంటావా? సమున్నత విశ్వాసాన్ని కలిగి జీవించు. నమ్మకంతో రా. నమ్మకంతో వచ్చి నిన్ను ప్రభు క్రియ చేసి మహింపరుస్తాడు. నీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందా? ఒకవేళ నీ ఇంట్లో వారు ఏదైనా అవసరతలో ఉన్నారా? వారు దేవుని దగ్గర రాలేకపోతున్నారా? నీకు విశ్వాసం ఉంటే నీ ఇంట్లో వారికి కార్యం జరుగుతుంది. దేవుని క్రియ మహిమపరచబడడానికి దేవుడు కార్యం చేస్తాడు. చెప్పబడినటువంటి రుజువుల్లో, ఈ ఆధారాల్లో, ఈ కారణాల్లో ఏ కారణాన్ని బట్టి దేవుడు నీ కార్యం చేయాలో ఖచ్చితంగా చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే కన్ఫెస్ అవ్వాలి, దేవుని దగ్గర ఒప్పుకోలు చేయాలి, దేవుని దగ్గర ఒడంబడిక చేయాలి. నేను ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు నా పట్ల కార్యం చేస్తే నా మిగిలిన జీవితం అంతా నీ పాదాల దగ్గర వేళదీస్తాను నాయన. నీ ఎదుట యుక్తంగా నీకు అనుకూలంగా జీవిస్తానయ్యా. నా బ్రతుకు దినాలన్నీ నీ కొరకే కొనసాగిస్తాను నాయన. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, దయచేసి తల్ల వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. నమ్మదగిన దేవుడు మీరు. అపనమ్మిక కలగకుండా సహాయం చేయండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు మీ నుంచి ఏది ఆశిస్తున్నారో, నిస్సహాయతలో చేష్టలుడిగిపోయి నిరాశ నిస్పృహల మధ్య కొట్టమిట్టాడుతున్నారేమో, వారి విశ్వాసాన్ని బాగు చేయండి. వారిని బట్టి సదరు వ్యక్తి స్వస్థపరచబడినట్లుగా కడమ వారిని బట్టి అయిన వారి పట్ల క్రియ చేయండి. మీ నామ మహిమార్థమై క్రియ చేయండి. మనుష్య కుమారుడు మహిమ పొందడానికే అని చెప్పారు స్పష్టంగా. మా జీవితంలో మీరు కార్యం చేసినప్పుడు మమ్మలను బట్టి అనేకులు మీ తట్టు నడిపించబడగలుగునట్లుగా మీరు కార్యం చేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి వృద్ధిపరచున్నారు. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తూ, విశ్వాసులైన, సేవకులైన, క్రైస్తవులైన, క్రైస్తవేతరులైన మీ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ యేసు నామములో ఆదరించబడుదురుగాక. కృపకు యోగ్యమైన పాత్రలుగా ఎంపిక చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.